కర్నూలులో జగన్ రోడ్ షోకు అనుమతులు ఇవ్వలేదు, ములాఖత్కు మాత్రమే వెళ్ళాలి. ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఎలాంటి రోడ్ షోలు, సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతులు ఇవ్వలేదు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి పంచలింగాలలోని జిల్లా కారాగారం వరకు జగన్ వెళ్ళడానికి 8 వాహన కాన్వాయ్కి మాత్రమే అనుమతులు ఇచ్చామన్నారు. జగన్ గారు అసలు 8 వాహనాల్లో కూడా రారు. ఆయన కోసం వచ్చేటటువంటి ప్రజల వాహనాలను కూడా మీరు ఆపాలనుకుంటే ఎట్లా? మేమేమి ర్యాలీ పెట్టట్లా, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం రోడ్డు పొడవునా వేచి ఉండేటటువంటి జనాన్ని మీరు రాకూడదంటే ఎట్లా? అయినా జగన్ గారి పర్యటన అంటే ఎందుకు పోసుకుంటున్నారు ఈ ప్రభుత్వం? మామూలు పోసుకోవట్లా. అదే సినిమాలో చెప్తాడు కారిపోతుంది మీకు అన్నట్టు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనగానే 3 రోజుల ముందు పర్యటన అయిపోయిన 3 రోజుల తర్వాత అదే ఆర్తనాదాలు, అదే ఏడుపులు. మీరు ఎందుకు మీ మొహాలు చూసి జనాలు రారు? జగన్ గారిని చూసి జనాలు వస్తారు. జనం అంటేనే జగన్, జగన్ అంటేనే జనం, జనం కోసం జగన్, జగన్ కోసం జనం. జనాన్ని జగన్ గారిని వేరు చేయలేరు. 8 వాహనాలకు అనుమతిస్తున్నాం. ఎవడు అడిగాడు మన 8 వాహనాలకి మరి? 8 వాహనాలుగా దాంట్లో వచ్చేటటువంటి వెహికల్స్ మేమేం తీసుకురావట్లేదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అన్నీ తీసుకొని వచ్చి అంటే విమానంలో ఏమైనా వేసుకొని వచ్చి వెహికల్స్ ఇక్కడి నుంచి ర్యాలీ చేస్తున్నాడా? జగన్ అనేటటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు. ఈవీఎంల ద్వారా మీరు ఎన్ని రకాల మేనేజ్ చేసినా సింగిల్గా 40% ఓటింగ్ కంటే తగ్గించలేకపోయారు మీరు ఆయనకి. సో అలాంటి వ్యక్తి జనాల్లోకి వచ్చినప్పుడు జనం విపరీతంగా వస్తారు. అది జగన్ గారి పెళ్ళికి వెళ్తున్నారా, లేదంటే జగన్ గారికి ఏదైనా శుభకార్యాలకు వెళ్తున్నారా, లేదంటే ఏదన్నా ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గర పరామర్శకు వెళ్తున్నారా, లేదంటే ఇంకెవరైనా జైల్లో ఉంటే నాయకులు పరామర్శకు వెళ్తున్నారా, లేదంటే మా పార్టీ కార్యకర్త దగ్గరికి వెళ్తున్నారా, రైతుల దగ్గరికి వెళ్తున్నారా, లేదంటే ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా బాధితుల దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రాంతం ఏదైనా అంటే ప్లేసు ఏదైనా, డేటు ఎప్పుడైనా, టైము ఎంతసేపు అయినా జగన్ గారి కోసం జనం వస్తారు. దాన్ని మీరు ఆపాలనుకునేటటువంటి ప్రయత్నం, మీ ఏడుపులు ఇవన్నీ వర్కౌట్ కావు. కాకపోతే నిన్న టీవీలో చూసా, కొన్ని ఎల్లో మీడియాలో కర్నూలు అంట భయపడిపోతుందంట, కర్నూలు అంట ప్యానిక్ అయిపోతుందంట జగన్ గారు వస్తారని చెప్పి. కర్నూలులో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడు జగనన్న వస్తాడు, జగనన్నను చూడాలని చెప్పి. కానీ ప్యానిక్ అవుతుంది ఎవరో తెలుసా? ఎల్లో మీడియా ప్యానిక్ అవుతుంది, భయపడుతుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మీ కోసాలు కదిలిపోతున్నాయి. జగన్ గారు రోడ్డు మీద అడుగు పెడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత ఉందనేది స్పష్టంగా కనపడతా ఉంది. రోజులు జగన్ గారు అడుగు పెట్టినప్పుడల్లా మీకు 1-2% ఓట్లు తగ్గిపోతూ ఉన్నాయి మీకు కూటమికి. అందుకని ప్యానిక్ అవుతుంది మీరు, భయపడుతుంది మీరు. కానీ ఆరాధిస్తుంది, ఆశీర్వదిస్తుంది, జగన్ గారి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నది అది కర్నూలు అయినా, పలాస అయినా, లేదంటే మీరు అన్నట్టు గుంటూరు అయినా, విజయవాడ అయినా, ఏదైతే దేవరపల్లి అయినా, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఈరోజు జగన్ గారి కోసం, జగన్ గారి రాక కోసం, నువ్వు మళ్ళీ రావాలన్నా, నువ్వే మళ్ళీ కావాలన్నా, జగనే రావాలి, జగనే కావాలి, మళ్ళీ జగన్ గారిని మేము సీఎంగా చూడాలనేటటువంటి నినాదం ఈరోజు రాష్ట్రం మొత్తం వినపడుతుంది. కాబట్టి భయపడతా ఉన్నది కూటమి ప్రభుత్వం, పోసుకుంటుంది కూటమి ప్రభుత్వం. అందుకని ఈ విధంగా ఆంక్షలు పెట్టి, అడ్డంకులు ఏర్పరిచి, అరెస్టులు చేసి, కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తూ ఉంది. సో మీరు ఎంత భయపెట్టాలనుకుంటే అంతగా ప్రజలు పెద్ద ఎత్తున వస్తారన్నది వాస్తవం. కర్నూలు ఈరోజు అదిరిపోద్ది, తగ్గేదేలే అంటూ వస్తారు చూడండి ప్రజలు. ఇది కర్నూలా లేదంటే ఇది జగన్ గారికి సంబంధించినటువంటి ఏదైతే జనాల ఊరా అనేటట్టుగా ఈరోజు కర్నూలు నగరంలో జన స్పందన చూడబోతా ఉన్నారు. మీరు ఎన్ని రకాల ఆటంకాలు ఏర్పరిచినా తగ్గేదేలే.